నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో పిల్లల బరువు పెరగడం లేదా, కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ లేకపోతే భయం అక్కర్లేదా, ఈ ఆహారాలతో వృద్ధాప్యఛాయలు వాయిదా, రక్తనాళాల్లో ప్రమాదకర రక్తపు గడ్డలు థ్రాంబోసిస్, ఇంకా హెల్త్ టిప్। పిల్లలన్నాక బొద్దుగా ఉండాలి, చూడటానికి ముద్దుగా కనిపించాలి, వారి వయసుకు తగ్గట్టుగా తగిన బరువుతో ఉండాలి। కానీ ఇవాళ చాలా మంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారన్నది చేదు నిజం। పిల్లల్లో చాలా మంది కడుపు నిండుగా తినడం అనేది గగనమైపోతుంది। ఆటపాటల్లో పడి ఆకలిని సైతం మర్చిపోతున్నారు। అమ్మ వెంటపడి బలవంతంగా తినిపిస్తున్నా వద్దంటూ మొహాన్ని అడ్డంగా తిప్పేస్తూ ఉంటారు। ఫలితంగా చాలా మంది పిల్లలకు తక్కువ బరువు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది। కొన్ని రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల్లో తక్కువ బరువుకు కారణమవుతాయని చెబుతారు డాక్టర్లు। ఈ నేపథ్యంలో పిల్లలు తగినంత బరువు పెరగకపోవటం వెనుక కారణాలు, బరువు పెరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। పిల్లలన్నాక బొద్దుగా ఉండాలి, చూడటానికి ముద్దుగా కనిపించాలి। ఇవాళ మనలో చాలామంది తల్లిదండ్రులకు ఇది పెద్ద ఆరాటంగా మారిపోతోంది। మా బాబు అందరి పిల్లల్లా ఎదగటం లేదు, సన్నగా ఉన్నాడు, పాపాయి సన్నగా పీలగా ఉంటుంది, తిండి కూడా సరిగా తినటం లేదని ఆవేదన చెందుతూ ఉంటారు। నిజానికి పిల్లలు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు కంగారు పడాల్సిన పని లేదు। ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం కనిపిస్తూ పిల్లలు చిక్కిపోతున్నప్పుడు, వారి వయసుకు ఎత్తుకు తగ్గట్టుగా బరువు పెరగనప్పుడు పిల్లల్ని అండర్ వెయిట్గా పరిగణించాలని చెబుతారు డాక్టర్లు। మా పీడియాట్రిషియన్స్లో 60 to 80% పేరెంట్స్ రెగ్యులర్ కంప్లైంట్ అండి। అది పిల్లలు బరువు పెరగట్లేదు, ఆకలి సరిగా ఉండట్లేదు అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం। సో ఎప్పుడైతే పేరెంట్స్ చెప్తారో పిల్లలు బరువు పెరగట్లేదు అనేది, ఖచ్చితంగా మేము అది పరిగణనలో తీసుకొని, బట్ మా వైపు నుంచి కూడా రెట్రోస్పెక్టివ్గా ఆ ఏజ్కి ఉండాల్సిన బరువు ఉన్నాడా లేదా, హైట్ ఉన్నాడా లేడా అనేది ఖచ్చితంగా చూసుకుంటాం। దాన్ని బట్టి మనం పేరెంట్స్కి అనేది అడ్వైజ్ ఇస్తాము, దాన్ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తామండి। పిల్లల ఆరోగ్యంగా ఉండి, యాక్టివిటీగా ఉండి, స్లీప్ డిస్టర్బెన్స్ లేని పక్షాన బరువు అనే ఒక్కదాన్నే మనం కన్సిడర్ చేయొద్దని చెప్తామండి। బికాజ్ బరువు అనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది। బరువు అనేది జెనెటిక్, లేదంటే పేరెంట్స్ యొక్క హైట్ వెయిట్ బట్టి, వాళ్ళ యొక్క ప్రీవియస్ ఆ జెనెటిక్స్ బట్టి, లేదంటే మనకి స్లీప్ ప్యాటర్న్ బట్టి, లేదంటే పోషకాహారం ఇచ్చేదాన్ని బట్టి ఇవన్నీ మనం చాలా చూసుకోవాల్సి ఉంటుంది। సో ఎప్పుడైతే పిల్లోడు మనకి యాక్టివ్గా ఉండి, బ్రీతింగ్ అంతా బాగుంది, రెస్పిరేషన్ బాగుంది, దాంతో ఆటలు బాగున్నాయి, స్లీపింగ్ బాగుంది, పెద్దగా ఫీవర్స్ ఏమీ రావట్లేదు, హెల్తీగా ఉన్నాడు అన్న పక్షాన ఖచ్చితంగా మేము వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చి పేరెంట్స్కి మంత్లీ కొంచెం అప్డేట్గా రమ్మని చెప్తూ ఉంటామండి। కొంతమంది పేరెంట్స్ అంటారండి, మా పిల్లవాడు చాలా బాగా తింటాడు, చక్కగా తింటాడు, మారం చేయడు, అన్నీ తింటాడు, అన్నీ పెడతాము, డైట్ ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు, బట్ అయినా బరువు పెరగడు, 3 పూటలు తింటాడు, 4 పూటలు తింటారు అని చెప్తూ రెగ్యులర్గా కంప్లైంట్స్ ఇస్తుంటారండి। అలాంటి పేరెంట్స్ మేము ఏం చెప్తామంటే, ఒకవేళ సేమ్ హెల్త్ ఇష్యూస్ ఏమి లేని పక్షాన బరువు పెరగకపోవడం ఒక అదృష్టం యాక్చువల్లీ। బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఊబకాయం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్। బట్ మనం అదే పక్షాన చూసుకోవాలి, అంటే ఉన్నదానికంటే తగ్గుతున్నాడా బరువు, అంతే లాంగ్ టైం ఉంటున్నాడా, లేదంటే ఎంతో కొంత పెరుగుతున్నాడా, గ్రాఫ్ ఎట్లా డెవలప్ అవుతుంది, మంత్లీ గ్రాఫ్ అనేది పెరుగుతుందా లేదా అని చూసుకోవాలి। ఒకవేళ గ్రాఫ్ పెరగట్లేదు, బరువు అండ్ హైట్ అనేది అక్కడికి ఆగిపోయింది, లేదంటే తగ్గుతున్న పక్షాన ఖచ్చితంగా మనం అలర్ట్ అయ్యి ఏమైంది కాజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి। అండర్ వెయిట్ పిల్లల్లో మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చూస్తుంటామండి। అంటే యాక్చువల్లీ అండర్ వెయిట్ అనేది కానీ మనం ఖచ్చితంగా మాల్ నరిష్డ్ అండర్ వెయిట్ కిడ్స్ని ఖచ్చితంగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి। పీడియాట్రిక్ పర్యవేక్షణలో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పరంగా మనం చాలా లోగా ఉండే అవకాశాలు ఉంటాయి। చాలా ఈజీగా సీజనల్ డిసీజ్ లైక్ మనకి ఫ్లూస్ కానీ, దాని తర్వాత కాఫ్, కోల్డ్స్ కానీ ఈజీగా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట। దాని తర్వాత వాళ్ళకి యాక్టివిటీ డల్గా ఉంటారు, ఎందుకంటే ఒకవేళ అండర్ వెయిట్ వల్ల పోషకాహారం లోపం అయ్యి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ అయితే వాళ్ళకి ఖచ్చితంగా స్కూలింగ్ పెర్ఫార్మెన్స్, స్లీపింగ్ ప్యాటర్న్ డిఫరెన్స్ అవ్వడం, యాక్టివ్గా ఉండకపోవడం, అలసట అయిపోతూ ఉండడం పద్దాకా, ఇవి మేము చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి। అలాంటి పిల్లలు మనం ఖచ్చితంగా పీడియాట్రిషియన్ పర్యవేక్షణ ఉండి దానికి తగినట్టుగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది। పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవటానికి చాలా కారణాలే ఉంటాయి।
సరైన పోషకాహారం లభించనప్పుడు, జంక్ ఫుడ్ని ఎక్కువగా తింటున్నప్పుడు, ఆహారాన్ని తక్కువ తినే అలవాటు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే పిల్లల బరువు తక్కువగా ఉంటుంది. పిల్లలు కొన్ని ఆహారాలకు, పాలకు అలర్జీ కలిగి ఉంటారు. ఇలాంటప్పుడు పసి శరీరాలు ఆహారాల్లోని పోషకాలను, ప్రోటీన్లను జీర్ణించుకోలేవు. ఈ పరిస్థితి కూడా పిల్లల్లో తక్కువ బరువుకు కారణంగా ఉంటుంది. ఇక పిల్లల్లో థైరాయిడ్ వంటి లోపాలు, ఇతరత్రా జబ్బులు ఉన్నప్పుడు చాలినంత నిద్ర లేని పరిస్థితుల్లో పిల్లలు తగినంత బరువు పెరగకపోయే అవకాశం ఉంది. పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా బరువు పెరగనప్పుడు అందుకు మూల కారణం ఏమిటో ముందుగా తెలుసుకొని తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక అపోహ ఉంటుందండి. జనరలీ పేరెంట్స్ వస్తారు, రెడీమేడ్ ఫుడ్స్ పెడుతున్నామండి, దానివల్ల మన పిల్లలు బరువు పెరుగుతాడా, రాయండి, మేము మా పక్కింటి వాళ్ళ పిల్లడు పెరిగాడు, మాకు రాయండి, మేము వాడతామని రెగ్యులర్గా ఉంటుంటారండి. బట్ అది ఒక అపోహేనండి. మనం జనరల్లీ ఉగ్గన్నం అంటాం, అలాంటివి మన ఇంట్లో చేసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్తో, దాని తర్వాత బెల్లంతో, దాని తర్వాత ఘీ వేసి ఇలాంటి 6 months నుంచి స్టార్ట్ చేసి మన ఇంట్లో చక్కగా చేసుకుని పెట్టేదానికంటే డెఫినెట్లీ రెడీమేడ్ ఫుడ్ అనేది అంత పోషకాహారంగా ఉండదు. అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో మనం చేసుకొని పెట్టడం వల్లే ఆ బేబీసే బాగా బలంగా, గట్టిగా, పోషకాహారం లోపం లేకుండా ఉంటారండి. సో జనరలీ మనం 6th month నుంచే వీనింగ్ స్టార్ట్ చేయమంటాం అన్నమాట. 6th month వరకు తల్లి పాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగిద్ది, అండర్ వెయిట్ ఉండే అవకాశాలు తగ్గుతాయి. గట్ అంటే ఏంటంటే జిఐటీ ట్రాక్ మనకి ఏంటంటే పేగులు మొత్తం దానికి తగ్గట్టుగా తయారైద్ది, అంటే తర్వాత ఫుడ్స్ కోసం తయారైద్ది. అండ్ 6th month నుంచి మనం ఏంటంటే ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయమంటాం. లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కర్డ్ రైస్ కానీ, ఘీ కానీ, పప్పు అన్నం కానీ ఇవన్నీ స్టార్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి 1 year లోపల ఆటోమేటిక్గా అన్ని ఫుడ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా న్యూట్రిషన్ అనేది చాలా సమకూల్యంగా ఉంటుందండి. పిల్లలు వాళ్ళ వయసు తగ్గట్టుగా బరువు పెరగడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన వైపు నుంచి కూడా మనం 100% అనేది వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలండి. జనరలీ 6 months వరకు తల్లి పాలు ఈజ్ శ్రేష్టం అండి. 6 months వరకు మనకి అదర్ థింగ్ ఏం అవసరం లేదు. బట్ 6 months తర్వాత నుంచి మనం సప్లిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అప్ టు 1 year వరకు స్లోగా ఒక్కొక్క థింగ్ అలవాటు చేసుకుంటూ వస్తాము. అండ్ ఆఫ్టర్ 1 year తర్వాత తల్లి పాలని మనం తగ్గించేయాలండి. ఎంత తగ్గించేసి తల్లిపాలు అంత మనం పోషకాహారం ఇవ్వచ్చు. అండ్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వెయిట్ కానీ, న్యూట్రిషన్ కానీ ఎడ్యుకేట్గా ఇచ్చినట్టు ఉంటుందండి. సో తల్లిపాలు గనిష్టంగా వచ్చేసి ఆఫ్టర్ 1 year 300 ml అండి. 250 to 300 ml కంటే ఎక్కువ అవసరం పడదండి. వెజిటేబుల్స్ అలవాటు చేయొచ్చు, ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు, అన్ని సప్లిమెంట్ ఫుడ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి తగిన పోషకాహారం ఇచ్చినట్టు ఉంటుంది. పెద్ద పిల్లల్లో లైక్ 4 years 5 yearsకు అంటామండి, వాళ్ళకు కూడా మంచి పోషకాహారం కలిగిన ఫుడ్స్, అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, నాన్ వెజిటేరియన్స్, ఎగ్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా మనం పోషకాహారం ఇచ్చినట్టుగా అయ్యిద్ది. స్నాక్స్ తింటారు, జంక్ ఫుడ్ తింటారు, అయినా పెరగరంటే అవి చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్ అండి. అనవసరంగా ఊబకాయం ఇవ్వడం తప్ప మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. సో గుడ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కనీసం పర్ డే 3 to 4 types ఆఫ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది పిల్లల డైట్లో ఉండేట్టు చూసుకోవాలి మనం. పిల్లల్లో పోషకాహార లోపాలని నివారించటానికి వీలుగా వారికి చిన్న వయసు నుంచే చక్కటి ఆహారపు అలవాట్లు అలవడేలా చేయాలి. కుటుంబంతో కలిసి భోజనం చేయటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి పిల్లలకు ఇష్టమైన రూపాల్లో తయారు చేసి వడ్డించండి. పిల్లలు తినకపోవటం అనే సమస్య ఉండదు. పిల్లలకి ఇష్టం లేని పదార్థాలను బలవంతంగా పెట్టద్దు. భోజనం తర్వాత ఏదైనా పండును తినటాన్ని అలవాటు చేయండి. పిల్లల్లో జీర్ణశక్తి చక్కగా ఉండి ఆకలి తగ్గకుండా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులను రోల్ మోడల్గా అనుకరిస్తారు కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహార నియమాల్ని పాటిస్తూ ఉంటే పిల్లలు వాటిని ఆచరించటానికి ప్రయత్నిస్తారు. చక్కటి సమతులాహారంతో పాటు పిల్లలకు ప్రతిరోజు చాలినంత వ్యాయామము ఉండాలి. రోజుకు కనీసం అరగంటైనా ఏదో ఒక ఆట ఆడుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలని చాలా వరకు నివారించవచ్చు. ఇంట్లో అమ్మకు, అమ్మమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉంటే అమ్మాయికి ఎంతో కొంత ముప్పు ఉంటుంది. ఇందులో అనుమానం అక్కర్లేదు. ఇక కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్రే లేకపోతే రొమ్ము క్యాన్సర్ గురించిన చింతే అక్కర్లేదని, నిశ్చింతగా నిబ్బరంగా ఉండొచ్చని అనుకుంటారు మనలో చాలామంది.
నిజానికి కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర లేకపోయినా ఈ తరం మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు ఎప్పుడూ ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఇంట్లో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోతే నిబ్బరంగా ధైర్యంగా ఉండొచ్చన్న నమ్మకం ఎందుకు సరికాదో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేదండి మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కంపారేటివ్గా నార్మల్గా పీపుల్గా పోల్చుకుంటే వాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఎన్ని రెట్లు ఎక్కువ వస్తుందంటే కనీసం 4 to 5 times రిస్క్ అంటారు, రిలేటివ్ రిస్క్ అంటారు దాన్ని. సో ఫ్యామిలీ మెంబర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి 4 to 5 times ఆఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది నార్మల్ పీపుల్లో. అలా అని చెప్పి నార్మల్ పీపుల్లో రాకుండా ఉండదు అనేది లేదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సో నార్మల్ పీపుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ డెకేడ్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మన ఇండియాలో ప్రతి 3-4 నిమిషాలకి ఒక ఆడవాళ్ళు ఒక బ్రెస్ట్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అవుతున్నారు. అలా అని ప్రతి 13 నిమిషాలకి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ మరణిస్తున్నారు మన ఇండియాలో. అంత సివియర్గా ఉంది బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి ఫ్యామిలీ మెంబర్స్ హిస్టరీ ద్వారా రావచ్చు. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా సరే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల వారిలా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ వయసు మీద పడుతున్న కొద్దీ మనం ఎంత వద్దనుకుంటున్నా మనలో వృద్ధాప్య ఛాయలు మొదలైపోతూ ఉంటాయి. చర్మం సాగిపోతూ ఉంటుంది, ముఖంపై ముడతలు మొదలైపోతూ ఉంటాయి, జుట్టు ముగ్గుబుట్టలా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ముందు నుంచి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వృద్ధాప్య ఛాయల్ని కొంతకాలం పాటైనా వాయిదా వేసుకోవచ్చని చెబుతారు నిపుణులు. వృద్ధాప్య ఛాయల్ని నిరోధించే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు మొదలైపోతుంటాయి. చర్మం సాగిపోతుంది, ముఖం నిండా ముడతలు వచ్చేస్తాయి, జుట్టు ముగ్గుబొట్టలా తెల్లగా నెరిసిపోతుంది. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే ఈ రోజుల్లో మరి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించటం ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. వృద్ధాప్య ఛాయల్ని తగ్గించుకునేందుకు ఎక్సర్సైజులు, బ్యూటీ థెరపీలు ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అది సహజం కూడా. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవటం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగేలా చూసుకోవచ్చు. శరీరం వ్యాధిగ్రస్తం కావటానికి, వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవటానికి గాడి తప్పిన ఆహారం కూడా ఒక ప్రధానమైన కారణమే. రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, క్యాబేజీ వంటి పదార్థాలని, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పళ్లను ఒక భాగంగా చేసుకోవటం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా చూసుకోవచ్చు. విటమిన్ ఇ, దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్గా చెప్పుకోవచ్చు. ఈ విటమిన్ చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా పెంచుతుంది. సన్ఫ్లవర్, ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది. యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగటానికి ఆహారంలో ఈ పదార్థాలని ఒక భాగంగా చేసుకోవాలి. క్యాబేజీ, వెల్లుల్లి, క్యాలీఫ్లవర్, అల్లం, సోయా వంటి పదార్థాలకు వృద్ధాప్య ఛాయలను నివారించే గుణం ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే రోజు మొత్తంలో వీటిని బాగా ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి పళ్లను తరచుగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చర్మాన్ని నిత్య నూతనంగా, యవ్వనంగా ఉంచుతాయి. థ్రాంబోసిస్ అంటే ఏంటి? ఇందులో ఏం జరుగుతుంది? థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టుకుపోవడం. మన గుండె నుంచి కొన్ని వందల వేల రక్తనాళాలు అన్ని అవయవాలకి, కాళ్ళకి, చేతులకి రక్తాన్ని అందిస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆ చెడు రక్తం అంతా కూడా గుండెకి వచ్చి సర్క్యులేషన్లో మళ్ళీ కలుస్తుంది. వీటిని మనం తెలుగులో సిరలని, ధమనులని అనుకుంటాం. ఇంగ్లీష్లో వాటిని వీన్స్ అని, ఆర్టరీస్ అని అంటారు. సో వీటిలో ఎక్కడైనా మనకి రక్తం గడ్డ కట్టకపోతే కనుక వాటిని థ్రాంబోసిస్ అంటాం. ఇప్పుడు థ్రాంబోసిస్ని చూసుకుంటే కనుక మనకి 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే సిరలు, అంటే వీన్స్. మన ఎక్కడైతే మన అన్ని అవయవాల నుంచి, కాళ్ళ నుంచి, చేతుల నుంచి చెడు రక్తం తీసుకొచ్చి గుండెకి వెళ్తాయో వాటిని మనం వీన్స్ కానీ సిరలు కానీ అంటాం. వాటిలో క్లాట్ ఫామ్ అయితే కనుక దాన్ని వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అదే ధమనులు అంటే ఆర్టరీస్, అంటే మన గుండె నుంచి
రక్తం తీసుకెళ్లే వాటిలో కనుక క్లాటింగ్ అయితే కనుక, రక్తం గడ్డకట్టకపోతే కనుక దాన్ని ఆర్టీరియల్ థ్రాంబోసిస్ అంటాం. సో వీంట్లోని ఆర్టరీస్లోని రెండిట్లోని క్లాటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి వల్ల రకరకాల పరిణామాలు జరిగే అవకాశం. థ్రాంబోసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటి ఏంటంటే ఆర్టీరియల్ థ్రాంబోసిస్, రెండోది ఏంటంటే వీనస్ థ్రాంబోసిస్. సో వీటి తాలూకు కారణాలు మనం ఇండివిజువల్గా చూడొచ్చు. ఇప్పుడు ఆర్టీరియల్ థ్రాంబోసిస్కి ముఖ్య కారణాలు బీపీ, షుగర్ కానీ అన్కంట్రోల్డ్ ఉండడం. లాంగ్ టర్మ్గా మనకి బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లో ఇది ముఖ్యంగా చూస్తాం. రెండోది ఏంటంటే హై కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న, కంట్రోల్లో లేకపోయినా వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చే కాజ్ ఏంటంటే స్మోకింగ్. ఇప్పుడు చాలామంది స్మోకింగ్ కానీ, గుట్కా కానీ, పాన్ కానీ, తంబాకు కానీ వాళ్ళలో ఏంటంటే కొన్నిసార్లు కాళ్ళలో కానీ చేతుల్లో కానీ మనకి వేళ్ళు నల్లగా అయిపోవడం కానీ, గ్యాంగ్రీన్ రావడం కానీ చూస్తాం. స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో, టొబాకో ఎక్కువ వాడే వాళ్ళలో కూడా మనం థ్రాంబోసిస్ అనేది చూస్తాం. ఇంకొకటి ఈ ఆర్టీరియల్ థ్రాంబోసిస్ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందిలో న్యాచురల్గానే కాల్షియం డిపోజిషన్ వల్ల కానీ, లేదంటే కొలెస్ట్రాల్ ప్లాక్స్ అంటాం, సో అవి ఫామ్ అవ్వడం వల్ల కానీ కొన్నిసార్లు అవి రప్చర్ అయ్యి అది పగిలి మనకి క్లాట్ ఫామ్ అయ్యి ఆ రక్తనాళంలో రక్త సరఫరా మూసుకుపోయే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది ఎప్పుడైతే జన్యుపరంగా అంటే జెనెటిక్గా వాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా రక్తం చిక్కగా ఉండడం వల్ల కూడా మనకి ఇలాగా థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీనస్ థ్రాంబోసిస్ గురించి వస్తే కనుక ఎప్పుడైనా మనం ఎక్కువసేపు జర్నీ చేసిన, అంటే 8 నుంచి 10 గంటల పాటు కారులో ప్రయాణించిన, లేదంటే ఫ్లైట్ జర్నీస్ అంటే ఇప్పుడు 18 గంటలు 24 గంటలు జర్నీస్ చేసినా కూడా అలాంటప్పుడు ఎక్కువ మొబిలిటీ లేకపోవడం వల్ల, అంటే మన కాళ్ళు ఎక్కువ కదపకపోవడం వల్ల కాళ్ళల్లో రక్తం అనేది స్లో అయ్యి, బ్లడ్ ఫ్లో స్లో అయ్యి క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది కాళ్ళకి ఫ్రాక్చర్లు అయినా, అలాంటప్పుడు ఏదైనా మేజర్ సర్జరీ అయినా, ఆ రక్తనాళానికి ఇంజరీ అయినా మనకి అక్కడ క్లాట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి సివియర్గా మోషన్స్ అయిపోయి డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. థ్రాంబోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం పెరిఫరల్ ఆర్టరీస్ గురించి చూస్తే గనక కాళ్ళల్లో ఉండే మెయిన్ రక్తనాళాలు ఎప్పుడైతే మనకి దాంట్లో క్లాట్లు ఫామ్ అయితే ఆ భాగానికి రక్త సరఫరా కంప్లీట్గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాళ్ళు చేతుల గురించి చూస్తే కనుక కాళ్ళు చేతులు చల్లబడిపోవడం కానీ, లేదంటే అక్కడున్న భాగానికి విపరీతమైన నొప్పి రావడం కానీ, లేదంటే స్పర్శ తగ్గడం కానీ, మూమెంట్స్ తగ్గడం కానీ, లేదంటే ఆ పార్ట్ ఏదైతే మనకి ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ నల్లగా అయిపోవడం కానీ, గ్యాంగ్రీన్లా ఫామ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో రక్తపు గడ్డల్ని ఎలా గుర్తిస్తారు? సో ఎప్పుడైతే నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్తో పేషెంట్ మన దగ్గరికి వస్తారో ఫస్ట్ క్లినికల్గా ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే నిజంగా ఇది థ్రాంబోసిసేనా కాదా, పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ నాడి ఎలా ఉందని చెప్పి చూస్తాం. మనకి పల్స్ దొరకట్లేదు, మొత్తం మిగిలిన సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి థ్రాంబోసిస్ లాగే అనిపిస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కింద డాప్లర్ కానీ యాంజియోగ్రామ్ కానీ చేసి చూస్తాం. మనకి ఎక్కడైతే రక్తనాళంలో బ్లాక్లు ఉన్నాయో కనబడిన తర్వాత దానికి తగ్గట్టు, అంటే ఎంత ఎక్స్టెంట్ మనకి బ్లాక్ అయిందో తెలిసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మందులతో రక్తపు గడ్డలు కరిగించవచ్చా? సర్జరీ ఎప్పుడు చేస్తారు? పెరిఫరల్ ఆర్టరీయల్ థ్రాంబోసిస్ అంటే కనుక మనం పేషెంట్ని అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటాం. అంటే ఇమీడియట్గా క్లాట్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ అన్నిటిని మనం అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటాం. అలాంటి వాళ్ళల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనము ఆ రక్త సరఫరాని తిరిగి ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది. లేదంటే కనుక కాలు కానీ చేయి కానీ పోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఒకవేళ కొంచెం సెగ్మెంట్ మాత్రమే రక్తనాళంలో మనకి బ్లాక్ ఉంది, క్లాట్ ఫామ్ అయింది అంటే కనుక ఇంజెక్షన్ల ద్వారా, అంటే రక్తం పల్చన చేయడానికి బ్లడ్ థిన్నర్స్ అంటాం, రక్తం పల్చన చేయడానికి ఇంజెక్షన్ల ద్వారా లేదంటే మందుల ద్వారా మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఎక్స్టెంట్ కనుక ఎక్కువ ఉండి, అంటే చాలా పెద్ద సెగ్మెంట్ ఆఫ్ ఆర్టరీ బ్లాక్ అయ్యింది అంటే కనుక దాన్ని మనము ఎయిదర్ ఓపెన్ ఆపరేషన్, అంటే ఒక చిన్న కట్ లాంటిది చేసి ఆ రక్తనాళం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న క్లాట్ తొలగించడం కానీ, లేదంటే ఎండోవాస్కులర్ పద్ధతి, అంటే మన హార్ట్కి ఎలాగైతే యాంజియోగ్రామ్ చేస్తామో చిన్న ట్యూబ్ లాంటిది పెట్టి యాంజియోగ్రామ్ చేసి థ్రాంబోలైసిస్ అనే మందు, అంటే ఆ క్లాట్ కరిగించడానికి మందు ఇచ్చి తర్వాత మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం అనమాట. అంటే ఆ క్లాట్ని మనం కంప్లీట్గా తీసేసే పద్ధతులు కూడా ఇప్పుడు మనకి వచ్చాయి. థ్రాంబోసిస్ బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? ఇప్పుడు కొంతమందికి జన్యుపరంగా క్లాట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళలో మనకి లైఫ్ లాంగ్
బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కొంతమందికి కొన్ని కారణాల వల్ల క్లాట్ అయితే కనుక ఆ కారణాలు మనం రివర్స్ చేయగలిగితే కనుక తిరిగి వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ అనేది చేసుకోగలుగుతారు. వీళ్ళందరిలో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఏవైతే మందులు రాసిస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మందులు ఆపితే కనుక మళ్ళీ తిరిగి క్లాట్ అయ్యి మళ్ళీ మొత్తం ప్రాబ్లం అంతా మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండకూడదు. అంటే వాళ్ళు చేసిన తర్వాత కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయగలుగుతుండాలి. ఒకవేళ యాక్టివ్ ఎక్సర్సైజ్ లేకపోతే జస్ట్ బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ రోజుకి 1 గంట సేపు నడుస్తూ ఉండాలి. మూడోది మెయిన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మోకింగ్ వల్ల ఈ థ్రాంబోసిస్ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ తిరిగి స్మోకింగ్ ముట్టుకుంటే కనుక మనం ఏ మందులు ఇచ్చినా ఏం ప్రొసీజర్లు చేసినా మళ్ళీ మొత్తం అన్నీ క్లాట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫైనల్గా వాళ్ళకి ఆ చేయి కానీ కాలు కానీ తీసేసే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తలలో పేనుకొరుకుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు నిమ్మరసం, వెల్లుల్లి రసాల్ని సమభాగాలుగా తీసుకుని తలపై పెచ్చులుగా జుట్టు రాలిన చోట నిత్యం లేపనంగా పూస్తూ ఉండండి. పేనుకొరుకుడు సమస్య క్రమంగా తగ్గిపోతుంది.